అయితే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకుండానే వాంగ్చుక్ దీక్ష విరమించడం అనేది సిజేపీ ఉద్యమాన్ని నష్టపరుస్తుందా? మనకు అర్థం కావాల్సింది సోనం వాంగ్చుక్ వేరు, సిజేపీ ఉద్యమం వేరు. సిజేపీ సోనం వాంగ్చుక్ ప్రారంభించింది కాదు. సిజేపీ లేకముందు కూడా సోనం వాంగ్చుక్ ఉన్నాడు. సిజేపీ డిమాండ్ నీటితో స్టార్ట్ అయింది. మీకు సోనం వాంగ్చుక్ డిమాండ్ నీటితో స్టార్ట్ కాలే. అసలు ఆయన డిమాండ్ లడక్ అటానమీ డిమాండ్, లడక్ రాష్ట్ర హోదా అన్నది ఆయన డిమాండ్. లడక్ రాష్ట్ర హోదా, లడక్ స్వయం ప్రతిపత్తి, లడక్ను 6th షెడ్యూల్లో చేర్చాలి. అది 95% ఎబో ఆదివాసీ కమ్యూనిటీ కనుక, ట్రైబల్ కమ్యూనిటీ కనుక మా భాష కల్చర్కు వాల్యూ ఉండాలి, మా ఇకాలజీ కాపాడాలి. ఇవి డిమాండ్లు సోనం వాంగ్చుక్కి. అందువల్ల ఇద్దరి డిమాండ్లు వేరు. అయితే ఒక దగ్గర వచ్చే వరకు కలిశారు. మీకు సిజేపీ ప్రొటెస్ట్లలో సోనం వాంగ్చుక్ చేరడం అటు సిజేపీ ఉద్యమానికి లాభం జరిగింది, లెజిటిమసీ వచ్చింది, గౌరవం వచ్చింది, పెద్దరికం వచ్చింది. అనేక మంది సోనం వాంగ్చుక్ రంగంలో దిగాక ఫిలిం సెలబ్రిటీసు, స్పోర్ట్స్ సెలబ్రిటీసు ఇలా అందరూ ఒకరి తర్వాత ఒకరు జాయిన్ అవ్వడం మొదలుపెట్టారు. దానివల్ల కాక్రోచ్ల ఉద్యమం బలపడింది, మీకు ఉధృత రూపం దాల్చింది. ఒక పెద్ద సంకేతంగా, సింబల్గా ఈ ఉద్యమానికి మారాడు. ఆయనకు కూడా ప్రయోజనం జరిగింది లడక్ ఉద్యమానికి, ఆయన కంటే వ్యక్తిగతంగా కాదు. ఒక దేశంలోని ఒక మారుమూల ప్రాంతంలో ఉన్న ఉద్యమం, ఆ ఉద్యమ ప్రతినిధికి ఇవాళ జాతీయ గుర్తింపు వచ్చింది. రేపు లడక్ పైన సోనం వాంగ్చుక్ నడిపే ఉద్యమానికి దేశం మొత్తం మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. వాస్తవంగా సోనం వాంగ్చుక్ అంతకుముందే ఇదే మోడీ ప్రభుత్వం అరెస్ట్ కూడా చేసింది. సో అందువల్ల మీకు సోనం వాంగ్చుక్ కాక్రోచ్ జనతా పార్టీ ఒకటి కానప్పుడు వారి డిమాండ్లు కూడా ఒకే ఉండవు కదా. అందువల్ల ధర్మేంద్ర ప్రధాన్ డిమాండు, మీకు కాక్రోచ్ జనతా పార్టీ డిమాండు, పార్లమెంట్లో ప్రతిపక్షాల డిమాండ్, కానీ సోనం వాంగ్చుక్ డిమాండ్ కాదు. ఇక సోనం వాంగ్చుక్ ఉపసంహరించుకోవడం వల్ల నష్టం జరిగిందా అంటే ఆ మేరకు 2 డిమాండ్లు సాధించారు కదా. అవే 2 డిమాండ్లు కదా ఈరోజు కేంద్ర ప్రభుత్వం సిజేపీ ప్రతినిధులతో జరిగిన చర్చలు కూడా ఒప్పుకున్నది. నిన్న రాత్రి సోనం వాంగ్చుక్ ఏ డిమాండ్లు అయితే ఒప్పుకున్నారో, నిరసనకారుల పైన కేసులు ఎత్తివేయడం, నీటిలో ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు సహాయం చేయడం, నష్టపరిహారం కంపెన్సేషన్ చేయడం, ఈ రెండింటికే కదా ఇవాళ కూడా సిజేపీ ప్రతినిధులతో కేంద్రం ఒప్పుకుంది. ఏ ఉద్యమమైనా మీకు తెగే వరకు లాగరు కదా. ఆ ఉద్యమం ముందుకు పోతున్న కొద్దీ కొన్ని డిమాండ్లు సాధించాల్సి ఉంటుంది. సో ఆ డిమాండ్లను సాధించి ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకుపోవటానికి సోనం వాంగ్చుక్ ఉపసంహరించుకోవడం కూడా ఉపయోగపడింది. మూడోది ఏంటంటే మీకు సోనం వాంగ్చుక్ మీకు నిన్న కూడా చూడండి, ఆయన పక్కన ఎవరున్నారు, అపెక్స్ బాడీ రిప్రజెంటేటివ్స్ ఉన్నారు. సో సోనం వాంగ్చుక్ భిన్నాభిప్రాయం కూడా ఉంటుంది. ఆయన సత్యమని చెప్పింది, దీంట్లో కొన్ని వ్యతిరేక శక్తులు కూడా చేరిపోయాయని కూడా ఆవేదన వ్యక్తం చేస్తారు. అంటే ఈ ఉద్యమములో ఇతర శక్తులు ఎంటర్ కావడం కూడా సోనం వాంగ్చుక్ బహుశా అంగీకరించలేడు. ఎవరమో అంగీకరించలేము, సోనం వాంగ్చుక్ కూడా అంగీకరించలేని పరిస్థితి కూడా రావచ్చు. అందువల్ల సోనం వాంగ్చుక్ ఇందులో 4 ఉన్నారు. ఒకటి సోనం వాంగ్చుక్, మొదలు ఒకటి కాక్రోచ్ జనతా పార్టీ, దాంతో పాటు 2 విద్యార్థి సంఘాలు, 3 సోనం వాంగ్చుక్, 4 ప్రతిపక్షాలు. మళ్ళీ ప్రతిపక్షాల్లో 4th A కాంగ్రెస్, 4B ఇతర ప్రతిపక్షాలు. వీళ్ళందరి డిమాండ్లలో కాస్త తేడా ఉండొచ్చు, వారి ఎత్తుగడల్లో తేడా ఉండొచ్చు, వారి వ్యూహాల్లో తేడా ఉండొచ్చు, కానీ యునైటెడ్గా వారు మోడీ ప్రభుత్వంతో పోరాడుతున్నారు. ఇప్పుడు మీరు రైల్లో వెళ్తుంటారు, మీరు ఢిల్లీ వెళ్ళాలి, మధ్యలో ఒకరు కాజీపేటలో దిగుతారు. అప్పటిదాకా వాళ్ళతో మాట్లాడుకుంటుంటారా? మీరు కాజీపేటకి వెళ్తే మధ్యలో దిగుతున్నావు, నీతో పట్టించుకోనని. కొంతమంది బలార్స్లో దిగుతారు, కొంతమంది భోపాల్లో దిగుతారు, కొంతమంది ఇటార్స్లో దిగుతారు, జాన్సీలో దిగుతారు, లాస్ట్కు ఢిల్లీ దాకా కొంతమంది వస్తారు. ఏ మేరకు ఎంతమంది వస్తే అంత మేరకు స్నేహం కొనసాగుతూనే ఉంటుంది కదా.